ప్రేమపూర్వక దయ లేదా మెత్తా సాధన యొక్క ప్రయోజనాలపై ఇదొక సంక్షిప్త వివరణ. ఈ బోధనలన్నీ పురాతన బౌద్ధ గ్రంథమైన మెత్తాసుత్త నుంచి వచ్చాయండి. ఇందులో బుద్ధుడు స్వయంగా ప్రేమను స్థిరంగా అభ్యసించడం వల్ల కలిగే 11 ప్రయోజనాలని వివరించారు. సరే, మొదటగా ఇది మీ రోజువారీ శ్రేయస్సును మెరుగుపరుస్తుంది. అంటే మీకు చాలా గాఢంగా నిద్రపడుతుంది, ఉదయాన్నే సంతోషంగా మేల్కొంటారు, చెడుకలలు లాంటివెస్సలు రాకుండా మీరు ప్రశాంతంగా ఉంటారు. రెండవది, ఇది సామాజిక సామరస్యాన్ని పెంచుతుంది. మీలో శత్రుత్వం అనేదే లేనప్పుడు బయట కూడా అంత ప్రశాంతంగా ఉంటుంది. మనుషులు మీ పట్ల ఆకర్షితులవుతారు, దేవతలు కూడా మిమ్మల్ని కాపాడతారు. మీ మనసు చాలా తేలికగా ఏకాగ్రత సాధిస్తుంది, మీ ముఖంలోనే ఆ ప్రశాంతత కనిపిస్తుంది. ఇక చివరిగా, ఇది ప్రశాంతమైన మరణానికి దారితీస్తుంది. అంటే జీవితపు చివరి క్షణాల్లో ఎలాంటి భయంగానీ గందరగోళంగానీ ఉండదు. మీ మనసు చాలా స్పష్టంగా ఉంటుంది. ఒకవేళ ఈ జీవితంలో మీకు పూర్తి జ్ఞానోదయం కలగకపోయినా సరే, ఈ సాధన వల్ల మీరు ఖచ్చితంగా ఒక ఉన్నతమైన స్వర్గలోకంలో పునర్జన్మ పొందుతారు. సో ప్రేమపూర్వక దయ అనేది కేవలం ఒక తాత్కాలిక భావోద్వేగం కాదు. అది మీ జీవిత గమనాన్ని మార్చే ఒక శక్తివంతమైన రక్షణ కవచం లాంటిది.